मातृदेवो भव, पितृदेवो भव, आचार्य देवो भव, गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఈ రోజు సమగ్ర జీవన శైలిలో వచ్చేసి మనం ముద్రల గురించి తెలుసుకుందాం. కీళ్ల ముద్ర గురించి తెలుసుకుందాం. మనము ఈ ముద్రలు చేసేటప్పుడు మన చేతి వేళ్లు శుభ్రంగా ఉంచుకోవాలి. 2 చేతులకు వేళ్లు గోళ్ళు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. అదేవిధంగా మనం చేసే ఏ ముద్ర ప్రాక్టీస్ చేసేప్పుడైనా చక్కగా సుఖాసనంలో కానీ పద్మాసనంలో కానీ కూర్చొని నిటారుగా కూర్చొని ముద్రలు ప్రాక్టీస్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ముద్రల యొక్క ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. ముద్ర గురించి తెలుసుకుందాం మాస్టర్. ఈ రుద్ర ముద్ర వచ్చేసి బొటన వేలు చూపుడు వేలు చిన్నగా ఉంచినా కానీ ఈ ముద్ర ఏర్పడుతుంది. బొటన వేలు వచ్చేసి చూపుడు వేలుకి, అదే విధంగా రింగ్ ఫింగర్ కలిపి ఉంచేసి మధ్య వేలుని స్ట్రైట్ గా ఉంచుకోవాలి. బొటన వేలు చూపుడు వేలుకి ఉంగరపు వేలుని చివరిని కలిపి ఉంచుకోవాలి. ఈ మధ్య వేలును స్ట్రైట్ గాను చిటికిన వేలు స్ట్రైట్ గా ఉంచుకోవాలి. అదే విధంగా ఎడమ చేతిలో కూడా సేమ్ అదే విధంగా మధ్య వేలు స్ట్రైట్ గా ఉంటుంది, చిటికిన వేలు స్ట్రైట్ గా ఉంటుంది. సేమ్ 2 చేతులు ఇదే విధంగా ఉంచుకున్నాం. మనకి ఈ రుద్రముద్ర అనేది ఏర్పడుతుంది మాస్టర్. అదేవిధంగా మన తొడల పైన ఆకాశం వైపు అరచేతులు ఉంచుకొని మనం ఈ ముద్ర వచ్చేసి 20 నిమిషాలు చొప్పున 2 సార్లు చేసుకోవచ్చు. ఉదయం 20 నిమిషాలు, సాయంత్రం 2 నిమిషాలు, 20 నిమిషాలు చొప్పున ప్రాక్టీస్ చేయవచ్చును. ఈ ముద్ర యొక్క ప్రయోజనం వచ్చేసి ఈ సాధన చేయడం వల్ల ఏంటంటే ఉదరము, ప్లీహము, బ్రాంకైటిస్ బలపడుతుంది. తద్వారా మెదడుకు కూడా బలం కలుగుతుంది ఈ ముద్ర ప్రాక్టీస్ చేస్తే. ఇది జ్ఞానముద్ర మరియు పృథ్వీ ముద్రల సమ్మేళనం వల్ల ఏర్పడుతుంది కాబట్టి జ్ఞానముద్ర మనం చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉంటుందో, పృథ్వీ ముద్ర చేస్తే ఎలాంటి ప్రయోజనం వస్తుందో, ఈ రెండింటి సమ్మేళనం వల్ల ఈ రెండింటి యొక్క ప్రయోజనాలు ఈ యొక్క రుద్రముద్ర ఒక్కటే ప్రాక్టీస్ చేస్తే కలుగుతాయి అన్నమాట. ఈ ముద్ర వాయువు పృథ్వీ తత్వాల సమ్మేళనం కనుక ఆ 2 తత్వాలు సమతుల్యముగా ఉండి రక్త ప్రసరణ సరిచేసి రక్తపోటును నివారిస్తుంది. ముఖ్యంగా రక్తము తక్కువగా ఉన్న వారికి, తద్వారా కళ్ళు తిరగటం కానీ ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ ముద్ర ఎంతగానో పనిచేస్తుంది. అంటే లో బీపీ ఉన్న వాళ్ళకి ఈ ముద్ర ఎంతగానో సహాయం చేస్తుంది. అదేవిధంగా ఉన్నట్లుండి మన కళ్ళు తిరగటం అలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా కానీ ఈ రుద్ర ముద్ర ప్రాక్టీస్ చేసినా కానీ ఈ రెండింటి ప్రయోజనాలు ఈ రుద్ర ముద్ర వల్ల కలుగుతాయి. ఈ ముద్ర ఇంకొకసారి చూస్తాను చూడండి మాస్టర్. చూపుడు వేలు అదేవిధంగా ఉంగరపు వేలు రెండింటిని కలిపి ఉంచాలి. మధ్య వేలు స్ట్రైట్ గా ఉంచుకోవాలి, చిటికిన వేలు స్ట్రైట్ గా ఉంచుకోవాలి. ఈ రెండింటిని కలయిక అదేవిధంగా సేమ్ ఇలానే ఎడం చేతిలో ఉంచుకొని మనం ఈ ముద్రను ప్రాక్టీస్ చేసుకోవాలి. చిన్నగా ఉంచుకొని మన తొడల పైన ఆకాశం వైపు ఉంచుకొని మనం రోజుకి 20 నిమిషాలు చెప్పిన ఉదయం 20 నిమిషాలు, సాయంత్రం 20 నిమిషాలు ప్రాక్టీస్ చేసుకోవాలి. నమస్తే మేడం. ఈ సదవకాశం ఇచ్చినటువంటి రంగనాథ స్వామి గారికి ఆత్మకారం.